సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో మనతో మాట్లాడేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు. సార్, ఈ రోజు నేరుగా మీరు సుప్రీంకోర్టు కూడా హాజరయ్యారు. సో ఎలా అనిపిస్తుంది తీర్పు? సింపుల్. రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఓబీసీల కోసం 42% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం చేసి ముందుకు పోతా ఉందో, దానికి సరే కొద్దిమంది వ్యక్తులు సుప్రీంకోర్టుకు వచ్చి వ్యతిరేకంగా, ఆ జియోకు వ్యతిరేకంగా ఇక్కడ సుప్రీంకోర్టుకు వచ్చారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చి తాను తీసుకున్న జియో 42% రిజర్వేషన్ అమలు చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్స్ అందరితో మాట్లాడి ఇవాళ హీరింగ్స్ అన్ని జరిగినాయి. సుప్రీంకోర్టు దాన్ని డిస్మిస్ చేసింది ఇన్ ఫేవర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. సో హైకోర్టులో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? హైకోర్టులో కూడా సాధ్యమైనంత వరకు ఈ కేసు న్యాయబద్ధమైంది కాబట్టి తప్పనిసరిగా అక్కడ కూడా అడ్వకేట్స్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ని విత్ స్టాటిస్టిక్స్తో సహా హైకోర్టు ముందు వారి గౌరవ న్యాయస్థానం దృష్టి తీసుకొని వస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు బీసీలకు 42% రిజర్వేషన్లతో జరగబోతున్నాయి. జరగాలనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రగాఢ వాంఛ. అందుకోసమే ఇంత కష్టపడి సిపిఎక్ సర్వే చేయటం కానీ, శాసనసభలో బిల్లు పెట్టడం కానీ, లేకపోతే క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పిన నిర్ణయాన్ని క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని క్యాబినెట్ ద్వారా మళ్ళీ శాసనసభలో పెట్టి శాసనసభలో బిల్ పాస్ చేసి క్యాబినెట్ శాసనసభ యునానిమస్గా. ది బ్యూటీ ఆఫ్ దిస్ బిల్ ఈజ్ ఐ థింక్ ది హోల్ పార్టీస్ విచ్ ఆర్ ఆల్ రిప్రజెంటింగ్ ఇన్ ది హౌస్ యునానిమస్లీ పాస్ దిస్ బిల్ 42% రిజర్వేషన్. సో మొత్తానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టంగా చెప్తున్నారు, హైకోర్టులో కూడా ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లతోనే జరగాలని చెప్పి ప్రభుత్వం సంకల్పంతో ఉందని